హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మమ్మ 7. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ని మీకు చూపెట్టబోతున్నా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. బీ3కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ చూడండి నాన్న, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. అండ్ డియర్ స్టూడెంట్స్, మనకు పక్కా ప్రాబ్లం అడుగుతాడు నాన్న, ఓకేనా? ప్రాబ్లమ్స్ అయితే ఒక డయాగ్రామెటికల్ ప్రాబ్లం క్వశ్చన్ అయితే పక్కా దిగుతుంది. సో డియర్ స్టూడెంట్ చూడండి, 3 మార్క్స్ క్వశ్చన్ ఇవి, ఓకేనా? ఈ డయాగ్రామ్ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తుంది నాన్న మనకు, ఓకేనా? సెకండ్ యూనిట్ నుంచి ఉంటుంది, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, డయాగ్రామ్ క్వశ్చన్స్ కూడా డయాగ్రామ్స్, ఓకేనా? స్టార్ అండ్ డెల్టా అండ్ స్టార్ కాన్ఫిగరేషన్ తోటి ఉండే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నా వీడియోస్ ఉంటే చూడండి. మొన్ననే బేసిక్ ఎలక్ట్రానిక్లో చెప్పాను స్టార్ అండ్ డెల్టా కాన్సెప్ట్ని. ఒక్కసారి మీరు ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా? ప్లేలిస్ట్లో ఉంటుంది నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్ మీద, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్. ఆ ప్రాబ్లం నేర్చుకోండి, మీకు 3 మార్క్స్లో అయినా కనబడచ్చు, 5 మార్క్స్లో కూడా కనబడుతుంది, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో నేర్చుకొని వెళ్ళండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? రైట్. సో 7th A అండ్ B చూడండి, 5 మార్క్స్ క్వశ్చన్. మేజర్గా మనకు యూనిట్ 2 నుంచి న్యూమరికల్స్ అడుగుతాడు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాగ్రామ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, సరేనా నాన్న? రైట్. వీటి ఆన్సర్ అయితే ఉన్నాయి నాన్న, వీటి ఆన్సర్ ఉన్నాయి, బేసిక్ ఎలక్ట్రానిక్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి అనమాట, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనిట్ 1 అండ్ యూనిట్ 2 క్వశ్చన్స్ మాత్రమే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 3 అండ్ యూనిట్ 4 క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి 1 మార్క్స్లో చూడండి. డిఫైన్ ఫ్యారడేస్ లా, లెన్స్ లా, రెసిస్టెంట్, రెసిస్టివిటీ, ఇవి యూనిట్ 3 అండ్ 4 నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ నేర్చుకోండి, మీరు పాస్ అయితే అవుతారు. అండ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. యూనిట్ 3 యూనిట్ 4 నుంచి ఉన్నాయి. అండ్ యూనిట్ 5 అండ్ యూనిట్ 6 క్వశ్చన్స్ నాన్న. సో మన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను మీకు. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. యూనిట్ 5 నుంచి అండ్ యూనిట్ 6 నుంచి చెప్తాను చూడండి. సో మేజర్గా పిఎన్ టైప్ అండ్ ఎన్ టైప్ కండక్టర్ మీద మనకు డయాగ్రామ్ డ్రా చేయడం అంటాడు, పక్క డయాగ్రామ్ డ్రా చేయమంటున్నాను. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీ టైప్ మెటీరియల్స్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్స్ మీద డిఫరెన్స్ రాయాలన్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్క్రోలింగ్ చేస్తాను, ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి, ఓకేనా? ఇక్కడ 7th క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకేనా? స్క్రోలింగ్ చేస్తాను, నేర్చుకుని వెళ్ళండి. అండ్ మనకు 1 మార్క్స్లో మేజర్గా అడిగేది ఏంటంటే సింబల్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ మీద డయాగ్రామ్ డ్రా చేయమంటాడు. కాబట్టి డయాగ్రామ్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి డయాగ్రామ్స్ నేర్చుకోండి, ఓకే? డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు లాంగ్ ఆన్సర్లో ఎక్కువ అడిగేది చూపిస్తా, ఆగండి, మీకు లాంగ్ ఆన్సర్లో ఏ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది, ఓకేనా? సో ఇండివిజువల్గా 3 మార్క్స్లో అడిగితే ఏం అడుగుతాడు అంటే పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్కి సో వాటి గురించి డిస్క్రైబ్ చేయమంటాడు, అంటే డీటెయిల్గా రాయమంటాడు, డయాగ్రామ్ చేసి కొంచెం మ్యాటర్ కూడా రాయండి. అండ్ మేజర్గా మనకు అడిగేది, సో 5 మార్క్స్లో అడిగేది ఇక్కడ చూడండి, 11th, 12th, 13th, 14th వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. అంటే ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, ఓకేనా? సో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, ఇవి ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ వీడియో అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, సెమీ కండక్టర్ డివైస్ మీద, అంటే మన ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉన్నది, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్కి డయాగ్రామ్స్తో సహా చెప్పాను, నేను నీట్గా చెప్పాను, ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే పక్కా నేర్చుకొని వెళ్ళండి, ఇదైతే 100% వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా? సో వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా నేర్చుకున్నాను చూడండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ విఐ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫ్ఈడి, ఎల్ఈడి, ఇవి కూడా చూసుకోండి ఒకసారి, 5 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా? ఈ చాప్టర్ నుంచి 5th చాప్టర్ నుంచి ఎక్కువ నేర్చుకోవాల్సింది వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా? ఇవి చూసుకోవాలి ఎక్కువ మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th చాప్టర్ నుంచి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకుంటే మంచి మార్క్స్ అయితే బాగా వస్తాయి నాన్న, ఓకేనా? సో మేజర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పలేం, బట్ ఇవి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే బెటర్ అనుకుంటున్నా, ఓకేనా?
సో ఆపరేషన్ బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోండి, కొంచెం బ్లాక్ డయాగ్రామ్ మీద ఫోకస్ చేయండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టెబిలైజర్ అంటే ఏంది, నీట్ డయాగ్రామ్తో సహా నేర్చుకోండి. అండ్ టైప్స్ ఆఫ్ స్టెబిలైజర్ ఇవి 1 మార్క్స్ 2 మార్క్స్లో 1 మార్క్స్లో అడుగుతారు, ఎక్కువ 2 మార్క్స్ ఉండదు. కానీ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th చాప్టర్ నుంచి. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఎక్కువ వీడియోస్ చేయలేకపోయినాను BEEE సబ్జెక్ట్ మీద, బట్ నేనైతే ఎక్కువ ఫోకస్ చేసింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీదనే. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ నాన్న. నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మంచిగా రాసిరండి, లాస్ట్ ఎగ్జామ్ అని లైట్ తీసుకోకండి. మంచిగా రాసిరండి, మంచి మార్క్స్ వస్తుంది మీకు. ఓకేనా, ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.